నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆ యుద్ధం మొదలైనప్పుడు 3 రోజుల్లో చాలన్నారు. చిన్న దేశంపై పంజా విసురుతామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఆ యుద్ధం నేటికి కొనసాగుతూనే ఉంది. 3 రోజులు కాదు, 3 ఏళ్లు కాదు, 5 ఏళ్లకు దగ్గరలో ఉంది. రోజు రోజుకు యుద్ధ తీవ్రత పెరిగిపోతోంది. అందుకే బయోవార్తో బ్రహ్మాస్త్రం సంధించేందుకు సిద్ధమైంది రష్యా. మాస్కోకు కోలుకోలేని షాక్ తగిలిందా? 5వ ఏట అడుగుపెట్టిన యుద్ధంలో యుక్రెయిన్పై పైచేయి సాధిస్తోందా? పుతిన్ చర్యలపై ప్రపంచం భగ్గుమంటోందా? జెలెన్స్కీ ప్లాన్ ఏంటి? బయోవార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తెరపట్టం లేదు. కీవ్ను 3 రోజుల్లో లొంగ తీసుకుంటామని భావించిన మాస్కోకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. దీంతో అమ్ముల పొదిలోంచి అస్త్రాన్ని సంధిస్తోంది రష్యా. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమే వేసినట్టుంది. తాజాగా జీవయుద్ధాన్నే పుతిన్ నమ్ముకున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ అంచనా వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు 2 దారులున్నాయి. మొదటిది కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేయడం, రెండోది యుక్రెయిన్కు మద్దతిచ్చే దేశాలపై ఒత్తిడి తేవడం. అయితే బయోలాజికల్ వార్ఫేర్కు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్ సైనిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం రష్యా ఆక్రమిత ఖెర్సన్ ప్రాంతంలో ఆంథ్రాక్స్ వ్యాధితో బాధపడిన పశువుల మృతదేహాలను సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పాతిపెడుతోంది. ఇదొక రకంగా బయోలాజికల్ టెర్రరిజమే. స్థానిక ప్రజలు, నేల, నీరు, జంతువులకు తీవ్రమైన ప్రమాదం కలిగించనుంది. నిజానికి జీవయుద్ధం అనేది శత్రువులపై వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందేందుకు బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటి హానికరమైన జీవులను ఉద్దేశపూర్వకంగా ప్రయోగించే యుద్ధ పద్ధతి. దాన్ని అమలు చేయాలని చూస్తోంది. మారణాయుధాలకు బదులుగా వ్యాధికారక క్రిములను ఉపయోగించి మనుషులు, జంతువులకు ప్రాణ నష్టం కలిగిస్తోంది. ఆస్కానియా నోవా, స్కడోమ్స్, జలిజ్నీ వంటి ప్రాంతాల్లో ఆంథ్రాక్స్ సోకిన పశువుల మృతదేహాలను పాతిపెడుతోంది రష్యన్ ఆర్మీ. పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకుండా, మృతదేహాలను దహనం చేయకుండా విచక్షణ రహితంగా పాతిపెడుతున్నారు. చాలా సమాధులు రోడ్లు, నివాస ప్రాంతాల సమీపంలో ఉన్నాయి. కొన్ని స్థలాలు భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో నేల, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు యుక్రెయినియన్లు. ఆంథ్రాక్స్ స్పోర్స్ నేలలో శతాబ్దం కంటే ఎక్కువ కాలం సజీవంగా ఉండగలదు. ఆక్రమిత ప్రాంతాల్లోని పౌరులపై రష్యా బయోలాజికల్ టెర్రరిజానికి పాల్పడుతోందని యుక్రెయిన్ ఆరోపించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జీవయుద్ధం తీవ్రమైన యుద్ధ నేరం. 1925 జెనీవా ప్రోటోకాల్, 1976 నాటి జీవాయుధాల ఒప్పందం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జీవ ఆయుధాల అభివృద్ధి, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం అండి. నమస్కారం సార్, గతంలో 1979లో సోవియట్ యూనియన్లో జరిగినటువంటి బయో ల్యాబ్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రష్యా దాన్ని ఒక నేషనల్ అవుట్ బ్రేక్గా క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఈ ఖెర్సన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటనలు నాటి సోవియట్ ప్యాటర్న్లో రిపీట్ అవుతున్నాయంటారా? లేదు అని అంటే నిజంగానే యాక్సిడెంటల్గా జరిగిందా, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుందంటారా? చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు యుద్ధం జరిగే టైంలో ఫాగ్ ఆఫ్ వార్ అంట, అంటే యుద్ధ పొగ. ఎవరికేం జరుగుతుందో నిజం తెలియదు. మనకి 2 సైడ్లు నిజం చెప్పరు, మూడో వాళ్ళకి తెలిసే విధానాలు కూడా ఉండవు. ఒకటి తప్పకుండా యుక్రెయిన్ రష్యా మధ్యన, యుక్రెయిన్లో ఎక్కడైతే ఆక్రమించారో రష్యా, విశేషమైన యుద్ధం జరుగుతుంది. నిజంగా నమ్మాలా వద్దా మనకు తెలియదు, కానీ నెలకి 20,000 మంది రష్యన్స్ చచ్చిపోతున్నారు, 20,000 మంది యుక్రెయినియన్స్ చచ్చిపోతున్నారంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. కానీ అందరూ నార్మలైజ్ చేశారు. ఇంకా మామూలే కదా, అవుతుంది కదా, నార్మలైజ్ చేశారు. అది ఇంకా రోజు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. 1000 మంది చచ్చిపోయారు, 800 మంది చచ్చిపోయారు. సో మీరు చెప్పిన దానికి ప్రత్యేకంగా ఏమైనా జరిగినాయా అంటే ఇంకా మనం చెప్పలేము. జరిగింది, ఎవరు చేశారు, న్యాచురల్లా, యాక్సిడెంటా, ఇది టైం పడుతుంది బయటకు వచ్చేటప్పుడు. సో అందువల్ల
తప్పకుండా ఇది యుద్ధం ఇంకా ముదురుతుంది. రోజు రోజుకి మనం నిన్న డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్తోనూ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో మాట్లాడారు, యుద్ధం ఆఫ్ చేయాలని ఏదో విధానాలు ట్రై చేస్తున్నారు. కానీ రష్యా వెనక్కి పడిపోయింది కాబట్టి ఏదైనా చేస్తారు. ఇప్పుడు పుతిన్ ఆయన పరువు, ఆయన పొజిషన్ కోసం ఏదైనా చేస్తాను. అది దాచుకునే వ్యక్తి కాదు. నేను ఏదైనా చేస్తానని చెప్పి బెదిరిద్దామని కూడా చేస్తున్నాను. ఇది రియల్ వార్ ఉంది. ఈవేళ ఆయన మెయిన్ రిప్రజెంటేటివ్. ఇది అసలైన యుద్ధం జరుగుతుంది. మేము ఎంతవరకు వెళ్ళాలో వెళ్తాం. మా దేశం మీద మొత్తం యూరప్ కలిసి చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు రష్యా. సో బయోలాజికల్ వారా లేకపోతే కెమికల్ వారా అది మనం చూడాలి. మీకు తెలిసిన విషయమే, కెమికల్ వార్ ఆల్రెడీ జరిగింది కదా. అవును, 1975లో వియత్నాంలో అమెరికన్స్ కెమికల్స్ వాడారు. ఒక 40 లక్షల టన్నులు వాడారు కెమికల్స్. దేనికంటే చెట్లు, అడవులు అన్ని ఆకులు లేకుండా చేయటానికి, ఎవరు దాక్కోకుండా. అది దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎలాంటి మలుపు వస్తుంది, ఎవరు ఆగట్లేదు. 1975లో కెమికల్ బయోలాజికల్ కాన్ఫరెన్స్ పెట్టారు యునైటెడ్ నేషన్స్. పెట్టి ఇలాంటివి వాడకూడదని పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి 1975, 50 సంవత్సరాల క్రితం. కానీ ఎవరు పాటిస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ చాలా వీక్ అయిపోయింది. మాట ఎవరు వింటలేదు, వాళ్ళే పట్టించుకోవట్లేదు, వాళ్ళే తిరగట్లేదు. ఏమన్నా అంటానికి కూడా భయపడుతుంది యునైటెడ్ నేషన్స్, ఎవరు కోపం వస్తుందో. ఇది చాలా క్రిటికల్ స్టేజ్లోకి వచ్చింది యుక్రెయిన్ రష్యా. ఇక జరిగేది మిగతా దేశాల్లో కూడా జరుగుతుంది. ఇందాక ఒక మాట అన్నా, నార్మలైజ్ అయిపోయింది. 15 రోజుకి 1000 మంది చచ్చిపోతున్నారు, 2000 మంది చచ్చిపోతున్నారు, పర్వాలేదు. కెమికల్స్ వాడవచ్చు, లేకపోతే న్యూక్లియర్ బాంబ్స్ వాడవచ్చు లిమిటెడ్గా. సో చాలా కష్టమైన పరిస్థితి ప్రపంచానికి వస్తాం. అక్కడ జరిగేది ఇతర దేశాలు కూడా అడాప్ట్ చేస్తాం. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు ఎవరో స్టార్ట్ చేశారన్నారు కదా. కోవిడ్ వచ్చిన అది మనుషులు పెట్టిన వైరస్, ఇది ఎవరు దానికి అది రాలేదని అందరూ అన్నారు కదా. సో మనం కూడా ఇక్కడ ఎంతో దూరంలో లేవు, మనం కూడా భయపడాలి. భారతదేశం మన చుట్టూరా విరోధులు ఉన్నారు, అడ్వాన్స్డ్ అయిన విరోధులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆగుతారు, ఏం చేస్తారు మనం చెప్పలేం. అందువల్ల వచ్చే రోజుల్లో ఆగిపోతుందా యుద్ధం? ఆగదా? యుక్రెయిన్ ఏమైనా సరే ముందుకు వెళ్ళిపోతామంటారా, రష్యా అలాగంటారా? సో చాలా సీరియస్ సిచ్యువేషన్ వచ్చేసి ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చింది, బయోలాజికల్ వార్ అనే మాట బయటికి రాగానే చిన్న యాక్షన్తో 1000 మంది చచ్చిపోతారు, 1000 మంది కాలిపోతారు. సో ఇది మనం ఎదురు చూసి విచారంగా ఆలోచించవలసిన పని. యా, అంటే యుద్ధరంగంలో ఈ సాంప్రదాయ ఆయుధాలు ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ శత్రువుల స్థావరాలను నిర్వీర్యం చేయడానికో లేకపోతే ఇలాగ పర్యావరణాన్ని కలుషితం చేయడానికో ఈ రకమైనటువంటి ఒక మోడర్న్ స్కాచ్డ్ ఎర్త్ పాలసీని ఇది అనే మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు అంటారా సార్? స్కాచ్డ్ పాలసీ అంటే అంతా కాల్చేసి వదిలేయటం కాదు, ఊర్లు కాల్చేసి చేసేది పూర్వం పద్ధతి. ఇది ఓవన్ షాక్. స్కాచ్డ్ అంటే షాక్. ఇది సడన్గా ఒక 10,000 మంది 20,000 మంది చచ్చిపోయారు అనుకోండి, ఒకరోజు 50,000 మంది ఏదో చచ్చిపోతారు. అప్పుడు అందరూ లేచి నిలబడి షాక్ చేయటానికి రష్యా చేయకపోతుందా? యుక్రెయిన్కి తెలుసా ఇది ఆఫ్ చేయటం కష్టం, ఆఫ్ చేయలేము. తర్వాత ఏం చేయగలం, కొంతమంది సోల్జర్స్ బ్రతుకుతారు. సో ఇది షాక్ అండ్ ఓవన్. ఇది స్కాచ్డ్ ఎర్త్ కంటే. స్కాచ్డ్ ఎర్త్ అనేది పూర్వ యుద్ధాల్లో చేసేవారు. అలా చేసేస్తే అక్కడ ఉండటానికి ఎవరికి ఏం ఉండదు, నీళ్ళు తాగటానికి ఉండవు, తిండి తాగటానికి ఉండవు, అది ఇక్కడ పనిచేయదు స్కాచ్డ్ ఎర్త్. ఇప్పుడు ఇది షాక్ అండ్ ఆఫ్ చేస్తున్నా, బెదరగొట్టేయటానికి, అదర్ సైడ్ని లొంగేయటానికి. సో లొంగకపోతే ఫెయిల్ అవుతుంది ఆ టాక్టిక్స్, ఫెయిల్ అవుతుంది. కానీ డ్యామేజ్ మాత్రం సరిపోతుంది, డ్యామేజ్. సో ఎంత పెయిన్ తీసుకోగలరు? ఇవాళ మీరు చూసింది ఇరాన్ ఓడిపోలేదు, గెలవలేదు, ఓడిపోయింది. కానీ మేము నొప్పి తీసుకెళ్ళగలం. చచ్చిపోయినా మాకు లెక్కలేదు, జనం బ్రెజిల్ బాగా చేసినా లెక్కలేదు. పెయిన్ తీసుకోగలం. యుద్ధంలో మీరు తీసుకోలేరు. మీ మీద ఒక 10 మంది చచ్చిపోతే మీ దేశం అంతా అందరూ అయిపోతారు, మేము తీసుకోగలం. అలాంటి సిచ్యువేషన్ కూడా యుక్రెయిన్ రష్యాకు వచ్చింది.
రష్యాలో తిరుగుబాటుతనం వస్తుంది చాలా చోట్ల పుట్టిన మీద గ్యాస్ పెట్రోల్ లేదు, తిండి లేదు, ఎక్కడ పడితే అక్కడ యుక్రెయిన్ డ్రోన్లు వచ్చి కాల్చేస్తున్నాయి, తిరుగుబాటుతనం వస్తుంది. యుక్రెయిన్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా చచ్చిపోయాం, ఎంతమంది చచ్చిపోయాం, ఇంకా దెబ్బలాడితే మనం అనుకున్నది జరుగుతుంది. రెండు అన్ఈక్వల్ పడుతుంది. ఇవాళ యుక్రెయిన్ నొప్పి తీసుకోగలదు, రష్యా నొప్పి తీసుకోలేదు. ఇరాన్ నొప్పి తీసుకోగలదు, అమెరికా నొప్పి తీసుకోలేదు. సో ఇవన్నీ పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. చాలా సీరియస్, చాలా పెద్ద సైకాలజిస్ట్ వాళ్ళు యుద్ధ వెనకాల ఉంటారు. ఏం చేయాలి, అదర్ సైడ్ ఏం ఆలోచిస్తుంది. ఇది చాలా సొఫిస్టికేటెడ్ యుద్ధం అయిపోయింది. ప్లేన్లు, ట్యాంక్స్ ఏం పని చేయట్లేదు, చిన్న చిన్న మషిన్స్ పనిచేస్తాయి. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవి అంటే ప్లేన్ లాగా తిరుగుతాయి కానీ దాంట్లో పైలట్ లేడు, కింద నుంచి కంట్రోల్ చేస్తారు దూరం నుంచి. అన్నీ జరుగుతున్నాయి. వార్ఫేర్ మారిపోయింది. ఫిబ్రవరి 20 స్టార్ట్ అయిన 22 స్టార్ట్ అయిన వారు ఈవేళకి అసలు ఏమి అసాపదా లేదు. ఆ రోజు ట్యాంక్స్, ప్లేన్స్ తిరిగినాయి. ఇవాళ ఎక్కడ ట్యాంక్స్ ఏం లేవు, అయిపోయింది యుద్ధం. సో మీరు చూసింది, నేను చూసింది చాలా చేంజ్ వచ్చేసింది. ఈ యుక్రెయిన్ యుద్ధం చాలా ప్రపంచం అంతా చేంజ్ తీసుకొచ్చేసింది. భారతదేశం పెద్ద పాట, ఎన్నో పెద్ద ప్లేన్లు మనం ఆర్డర్ చేస్తున్నాం, లక్షల కోట్ల ఉపయోగమా? ఇవాళ రోజుకి యుక్రెయిన్ 3,000, 5,000 డ్రోన్, 10,000 తయారు చేస్తాం రోజు. ఆ కెపాసిటీ, ఆ ఫిగర్ ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తాం. మనకు ఎంత ఉందో అది కెపాసిటీ. సో యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచం అంతా మీద ఇంపాక్ట్ వచ్చేసింది. ఆ కెమికల్ వార్ఫేర్ లేకపోతే బయోలాజికల్ వార్ఫేర్ అక్కడికి వెళ్ళరు. ఏదో హద్దైనా ఉన్నది మనుషుల మీద, అది మనం ఆశించాలి. అలా జరుగుతుందో జరగదా, రష్యా ఎంత ఎమర్జెన్సీ మోడ్లో ఉన్నది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కరెక్ట్. అయితే 1972 నాటి ఈ బీడబ్ల్యూసి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారం చూస్తే ఇలాంటి జీవాయుధాలు వాడటం అనేది కఠినంగా నిషేధం. సో ఇలాంటప్పుడు యుఎన్ఓ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళంతా అక్కడ ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్ళటం అనేది వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అలాంటప్పుడు ఈ వార్ క్రైమ్స్ని నిరూపించడం ఎలా అంటారు అసలు? వార్ క్రైమ్స్ అంటే గెలిచినోడు వెళ్తాడు ఎజెండా. రష్యా యుద్ధం గెలిస్తే ఏం పట్టించుకో. యుక్రెయిన్ యుద్ధం గెలిస్తే వాళ్ళు వార్ క్రైమ్స్ తీసుకొస్తారు. ఇది కూడా పార్ట్ ఆఫ్ వార్ క్రైమ్స్. వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫైల్ చేయాలి. నెదర్లాండ్స్లో ఉన్న కోర్టు, ఇంటర్నేషనల్ వార్ ట్రిబ్యునల్ అనుకుంటా, వార్ క్రిమినల్స్ ట్రిబ్యునల్. సో అక్కడ కూడా ఉన్నది, పద్ధతి ఉన్నది, తప్పకుండా చేస్తా. వార్ క్రైమ్స్ కింద వస్తాయి, లిమిట్లెస్ క్రూయల్టీ కాబట్టి. అందువల్ల కాదు యుద్ధం ఏ దాని మీద వెళ్తుంది. ఇద్దరు షేక్ హ్యాండ్తో ఆఫ్ చేస్తారా, లేకపోతే ఎవరో ఒకరు తగ్గిపోయామని చెప్తారా, ఇంకా మనకు తెలియదు. ఆ లాస్ట్ సీన్ ఇంకా రాలేదు. ఆ లాస్ట్ సీన్ వస్తే మనం యుద్ధం ఏ పక్కన వెళ్తుంది, దీని తర్వాత లైఫ్ ఆఫ్టర్ ద వార్, యుద్ధం తర్వాత జీవితం ఏంటి, అది మనం కొద్దిగా ఊహించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు వరకు ఏం కనపడట్లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎంత సీరియస్గా ఉన్నారు యుద్ధం ఆఫ్ చేయడానికి. ఆయన 2 సంవత్సరంన్నర ట్రై చేశాడు. ఆయన మాట రష్యా వెళ్ళలేదు, యుక్రెయిన్ వెళ్ళలేదు. కాదు ఇప్పుడు ఏమన్నా చేస్తాడా, అది వదిలేసాడా, రష్యాకి బుద్ధి రానే వదిలేస్తున్నాడా, ఇంకా అతని మైండ్ అతను చేసేది కూడా మనకు పూర్తిగా రావట్లేదు. అంటే ఈ ఖెర్సన్ ప్రాంతం ఎక్కడైతే బయోవార్ ఇది సస్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాంతం అంతా కూడా రష్యా ఆక్రమణలోనే ఉంది. సో అలాంటప్పుడు అక్కడ వ్యాపించేటువంటి ఆంథ్రాక్స్ కేవలం అక్కడ యుక్రెయిన్కే పరిమితం కాకుండా మిగతా ఆ పొరుగున ఉన్నటువంటి ప్లేసెస్కి, అక్కడ దేశాలకు కూడా పాకుతూ ఉంది ఈ ఇదే. సో దీనివల్ల ఒక గ్లోబల్ హెల్త్ టెర్రర్ అనేది తెర మీదకి రాదంటారా? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా లార్జ్ స్కేల్గా డెలిబరేట్గా ఇప్పటి వరకు అది జరిగిందా లేదా ప్రశ్న. ఇక వియత్నాంలో కొంతవరకు జరిగింది, అక్కడక్కడ జరిగిందా చిన్న చిన్న విషయాల్లో. ఇరాన్ యుద్ధంలో కూడా చేశారంటారు. ఇరాక్ అలాగే కొన్ని చోట్ల కొద్దిగా వాడారు. కానీ ఇది ఫస్ట్ టైం ఫుల్ స్కేల్ వార్ టైం చేస్తున్నారా, చేయబోతున్నారా. సో ఇది ఎలాగ అన్ఫోల్డ్ అవుతుంది మనం చూడాలి. ఎంత ఇంపాక్ట్ చేస్తారు, తక్కువ చేస్తారా, ఫుల్ స్కోల్గా చేస్తారా, వాళ్ళే ఒప్పుకుంటారా మేము చేసాం, మా మీద మొత్తం ఆల్రెడీ నిన్నటి నుంచి కొన్ని స్టేట్మెంట్స్ రష్యా ఇస్తాం, వీళ్ళు చేయాలని చేస్తున్నారు, డెలిబరేట్గా చేస్తున్నారు, యూరోప్ అంతా కలిసి మా మీద అసలైన యుద్ధం చేస్తున్నారు.
సో అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఏమన్నా చిన్న న్యూక్లియర్ బాంబు పడతామని భయపెడుతున్నారా ఎక్కడైనా, లేకపోతే బయోలాజికల్ వార్తో ఆగుతారా, ఇంకా వెళ్తారా? రోజు రోజుకి ఎంత డెస్పరేట్గా ఉన్నాడు పుతిన్. అది మనకి పుతిన్ ఒక రష్యా ఒక డెమోక్రసీ కాదు కాబట్టి ఆయన చెప్పిందే చేస్తా, ఎవరు ఆప్ చేయరు. అందువల్ల ఎంతవరకు వెళ్తారు? తిరుగుబాటుతనం వచ్చే పరిస్థితి లేదు, అందరినీ నొక్కిస్తారు. సో ఇది రష్యాలో పుతిన్ ఆలోచన ఏంటి? డెస్పరేట్ అయిపోయాడా? ఇది చేస్తే ఆయన డెస్పరేట్ అయిపోయినట్లు లెక్క. యా, అంటే డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా దీన్ని ఏమన్నా సీరియస్గా తీసుకొని ప్రకటించేటువంటి అవకాశం ఉందంటారా? అస్సలు లేదు. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇథియోపియా కింద ఉన్నాయి డైరెక్టర్. ఆయన చైనా అక్కడ తీసుకొచ్చి అపాయింట్ చేసి, చైనాకి దగ్గర లేదు, చైనా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. ఎవరైనా మెంబర్స్ తీసుకొస్తే వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు, కానీ ఇంటర్వ్యూన్ అవుతారంటే చేయొద్దని చెప్తారు. అంతవరకే మనం చూసాం. అది ఎలాగ అన్ఫోల్డ్ అవుతుందో మనం ఇంకా చెప్పలేం. అన్ఫోల్డ్ అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుందా? ఈ బెదిరింపులు రష్యా అమెరికాతో మేము బెదిరిస్తున్నాం ఇంటర్వ్యూ ఇంకా బయటికి రావట్లేదు. రష్యాకి ఎంత నొప్పి ఉన్నది. పుతిన్ ఈ సీరియస్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. రష్యాలో జరిగేది సీరియస్ సిచ్యువేషన్. ఇంత అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటుతనం చేసే స్టేజ్లో ఉన్నారు. పెట్రోల్ దొరకట్లేదు, స్టీల్ దొరకట్లేదు. రష్యా మీద బాంబ్స్ వేస్తున్నారు. యుక్రెయిన్ మన జూన్ 7వ తారీఖు 6వ తారీఖు పెద్ద మార్చ్ పాస్ట్ పెడితే అప్పుడు అమెరికన్స్ ప్లీజ్ చేశాడు పుతిన్. ఈవేళ రేపు యుక్రెయిన్తో మా మీద అటాక్ చేయొద్దని చెప్పని ప్లీజ్ చేశాడు. బ్రతిమాలాడు, అది చేయలేదు. సో ఇదంతా వార్ ఆఖరి అయిపోతుందని మనం ఆలోచించవచ్చు. కానీ ఎలాగెండ్ అవుతుంది, మనం పుతిన్ మీద ఉన్న ప్రెషర్ ఒకటి, యుక్రెయిన్ మీద ఉన్న ప్రెషర్ ఒకటి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. పుతిన్ ఆగేటట్టుగా కనపడలేదు. ఎందుకంటే ఆయన మాటలకి ఆయన ట్రాప్ అయ్యాడు. తగ్గితే చంపేస్తారు నన్ను, మళ్ళా ఎవరో రెబెల్ చేస్తారు ఆర్మీ మా మీద అని ఆయన కంప్లీట్ ఫియర్ అయిపోయి ఆయన తగ్గితే ఫినిష్ అయిపోతాం. సో ఇదేదో ఇలాగా ఆయన చేసేది సైకాలజీ ఎలాగున్నది అది మనకు బయటికి రావట్లేదు. క్రెమ్లిన్ ఉండేది, రష్యన్ గవర్నమెంట్ ఉండేది ఏరియా క్రెమ్లిన్ అంటే బయటికి రావట్లేదు న్యూస్. ఎక్కువ మనకి ఎవరిని కలవడు ఆయన ఇంటికదే కలుస్తాడు. బయట పబ్లిక్ లాగా పాలిటీషియన్స్ లాగా వెళ్తాం లేదు, ఎవరో చంపేస్తారని భయం. అందువల్ల మనం రోజు రోజుకి అసెస్మెంట్ చేయాలి. ఈవేళ ఏమన్నా అమెరికా యూరప్ కొంచెం గట్టిగా ఇంటర్వ్యూన్ అవుతారా ఆఫ్ చేయమని, లేకపోతే ఏమవుతుందో చూద్దాం. రష్యా చేయనే, యుక్రెయిన్ చచ్చిపోతారు, రష్యాకి చెడ్డ పేరు వస్తుంది, అలాగే ఆలోచనలో ఉన్నారా యూరోపియన్స్. అది మనకి ఇంకా బయటికి రావట్లేదు. కానీ ఎవరు ఫాస్ట్గా కదల్సిందే. యుక్రెయిన్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే ఆఫ్ చేస్తే ఓడిపోయినట్టు లెక్క. రష్యా ప్రెసిడెంట్ ఎవరో వెళ్ళి సలహా ఇచ్చేవాడు ఎవరు లేరు. ఆఫ్ చేయమంటే రష్యా ఓడిపోయినట్టు లెక్క. ఒక పెద్ద మనిషి వచ్చి ఎవరో ఓడిపోలేదు మేమే ఆఫ్ చేసామని చెప్పే డొనాల్డ్ ట్రంప్ చెప్పలేకపోతున్నాను. చెప్తే నా మాట వింటలేదంట. సో డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది ఫుట్బాల్ మ్యాచ్ కాదు, ఏదో ఒక రెఫరీ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక పెట్టేయటానికి కాదు. ఇది ఆగకుండా అలాగ స్పీడ్గా వెళ్ళిపోతుంది. పైగా రెఫరీ డెసిషన్ కూడా వినేటువంటి స్టేజ్లో లేరు కదా సార్. రెఫరీ నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఒక రెడ్ కార్డ్ అమెరికన్ ప్లేయర్కి ఇస్తే అంటే వాడు మళ్ళీ ఆటలు ఆడుకోండి, అవును, అది లిఫ్ట్ చేయించాడు డొనాల్డ్ ట్రంప్. అది పెద్ద అది ప్రపంచం అంతా ఈవేళ ఏం డిస్కస్ చేస్తుందంటే రెడ్ కార్డ్ ఇచ్చిన అమెరికన్ ప్లేయర్కి డొనాల్డ్ ట్రంప్ ఫీఫా ప్రెసిడెంట్తో మాట్లాడి అది ఎత్తిచ్చేశారు. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ యుక్రెయిన్ రష్యాలో రోజు 2000 మంది చచ్చిపోతున్నారని ఎవరు మాట్లాడలేదు. నార్మలైజ్ అయ్యి అంతే కదా, రోడ్ల మీద చంపుకుంటాం. వెరీ ట్రూ. నార్మలైజ్ అయిపోయి అవుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తాం, లెబనాన్లో ఇజ్రాయెల్ లెబనాన్ హెజ్బుల్లా దెబ్బలాడుకుంటున్నారు. నార్మలైజ్ అయిపోయింది, చాలా క్యాషువల్ అయిపోయింది. సో అది భయంకరమైన పరిస్థితి. రేపు ఎక్కడైనా భారతదేశం మీద కూడా ఇలాంటి దాడులు చేస్తే గొడవల్లో ఉన్నారు కదా, ఏదో చేశారు అంటారు. సో ఇది మన వరకు మనకి ఇది భయంకరమైన పరిస్థితి.
ఇది భారతదేశానికి యుద్ధం ఆగితే మంచిది. ఎందుకంటే మనం కూడా ఎన్నో యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఎదరవాళ్ళ యుద్ధంలో మునిగిపోవాలని మనం కోరితే మన మీద కూడా వస్తుంది అలాంటి పరిస్థితులు. నేను ఎదురు చూసేది ఎవరు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఎందుకంటే మా మాట వినరు, మన పరువు పోతుంది అని ఎవరు ఇంటర్వ్యూని అవ్వట్లేదు. రేపు మాపో ఆ స్టెప్కి వచ్చేస్తే మాత్రం ప్రపంచంలో మళ్ళీ అదొక ఇర్రివర్సిబుల్ స్టెప్. అంటే అడుగు తిరిగి మళ్ళీ వెనక్కి ఆ గడప దాటింది. ఆ బయోలాజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్ వాడితే అది ఒక క్రాస్ చేశారు, మళ్ళీ తిరిగి రాలేరు అక్కడి నుంచి. సో అది ఈవేళ అంత సీరియస్ సిచ్యువేషన్లో ప్రపంచం ఉన్నారు. కరెక్ట్. కానీ ఈ సీరియస్ సిచ్యువేషన్ ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకోండి. 200 కోట్ల మంది నిన్న ఫుట్బాల్ మ్యాచెస్ చూశారు, తప్పలేదు. ఒక 20,000 మంది కూడా దీని గురించి పట్టించుకోలేదు. కరెక్ట్. అందువల్ల ఇది యునైటెడ్ నేషన్స్ కరిగిపోయింది. ఎప్పుడైతే 15 సంవత్సరాల క్రితం చైనా గ్రాప్ చేసిందో యునైటెడ్ నేషన్స్ కింద ఉన్న బాడీస్ అన్నీ వాళ్ళు మనుషులు పెట్టుకున్నారు. ఆ వాల్యూ పోయింది యునైటెడ్ నేషన్స్. ఆ ఎలక్ట్ అయ్యేది కూడా గొప్ప రావట్లేదు. వస్తే చైనా మెంబర్షిప్ అన్ని చోట్ల ఉన్నది. పెద్ద బ్లాక్ తయారు చేసేవారు, అన్ని పదవులు వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళ మనుషులు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. చాలా విచారంగా ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. అదైనా సరిగ్గా ఉండుంటే వాళ్ళని తీర్చేదు, దెబ్బలాడు కలుదు, రష్యన్ అని కలుదు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరు వెళ్ళలేదు, ఎవరేం చేయట్లేదు. అందువల్ల ఈవేళ ప్రపంచానికి వచ్చింది ఏంటంటే ఒకటే సూపర్ పవర్ అయిపోవడం వల్ల ఇద్దరి మధ్యన ప్రపంచంలో ఒక పీస్ అనేది కష్టం అయిపోయింది. 2 సూపర్ పవర్స్ ఉండేటప్పుడు ఇద్దరు వాళ్ళ సైడ్ని కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఎవరు కంట్రోల్ అవ్వట్లేదంటే అమెరికా అందరినీ కంట్రోల్ చేయలేదు, అదర్ సైడ్ కూడా ఎవరు ముందలు రావట్లేదు. చైనా పాలసీ అన్నిట్లో వెనకాల అలా చేసుకుంటా పోనే వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళు వీక్ అవుతారు, మనం బలం అవుతాం. సో ఒక సినికల్ స్టేజ్, పట్టించుకోని స్టేజ్ మాత్రం ప్రపంచం వచ్చింది. ఇవాళ డిస్కస్ చేస్తామంటే కెమికల్ వెపన్స్ ఇది ఒక ఎవరు అనుకోని విషయం. ఇంత అడ్వాన్స్ వచ్చాక ప్రపంచంలో ఒకరి జనం కలుస్తున్నారు, పనిచేస్తున్నారు. ఇలాంటి ఒకరి మీద ఒకరు వాడుకుంటున్నారంటే ఇది సైకలాజికల్గా ఒక కొత్త లైఫ్ మాత్రం మనం స్టార్ట్ చేసాం అని మనం భావించాం. సార్, మీరు అన్నట్టుగా ప్రపంచ దేశాల్లో ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి ఆతృత, ఎలాంటి టెన్షన్ ఉంటుంది, ఎలాంటి ఇది ఉంటుందో అది ఎండ్ అవ్వడానికి కూడా ఎలాంటి ఈ రీజన్స్ అక్కడ వర్కౌట్ అయ్యాయి, ఎలాంటి డిమాండ్స్ పెట్టారు, ఏ పాలసీస్ వర్కౌట్ అయ్యాయి, ఎవరి ఇంటర్ఫియరెన్స్ వర్కౌట్ అయింది, ఇవి కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. యుద్ధం స్టార్ట్ అయిన రకంగా స్టార్ట్ అందరూ 3 రోజుల్లో 5 రోజుల్లో రష్యా గెలిచేస్తారు. రాను అవ్వకపోయినప్పుడు ఇంకా మనకి అడ్వాంటేజ్ ఏముంటుందని అన్ని దేశాలు ఆ ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. ఆ అడ్వాంటేజ్ తీసుకున్నామని అన్ని దేశాలు దిగాక ఆ అడ్వాంటేజ్ వదలరు. యూరోపియన్ దేశాలకు అడ్వాంటేజ్ ఏంటి? యుక్రెయిన్ వాడి రష్యా మీద యుద్ధం చేయిస్తున్నారు, యుక్రెయిన్ వాడి రష్యాను తగ్గిస్తున్నారు. మన మీద ఎప్పుడోసారి రష్యా వచ్చేస్తుంది. సో ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం చేయడం వల్ల మనం కాపాడుతున్నారు, రష్యాను తగ్గిస్తున్నారు, కొత్త ట్రెండ్. సో వాళ్ళు ఎందుకు శాంతి కోసం కోరతారు. అలాగే అమెరికా కూడా పట్టించుకోవట్లేదు. కొత్త ప్రెసిడెంట్కి ఎంత డబ్బు ఇవ్వలేదు, యుక్రెయిన్కి ఏం చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆయనకి తెలుసా తెలియక ఇలా చేస్తారు. రష్యాకి ఏంటంటే చాలా హీరోయిక్గా దిగాడు రష్యా, పెద్ద వ్యక్తిలా అని ఫీల్ అయిపోయాడు. రష్యన్ హిస్టరీ గత 120 సంవత్సరాల్లో సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు గెలిచారు, జర్మనీ వాళ్ళు ఓడిచ్చారు. వాళ్ళ మీద వచ్చిందంటే అమెరికా గురించి ఓడించారు. అమెరికా పూర్తి యుద్ధం జర్మనీ మీద చేసి వాళ్ళ బలం తగ్గించాక రష్యన్స్ సేవ్ చేసుకున్నారు. అమెరికన్స్ యుద్ధంలో దిగి ఉండకపోతే రష్యన్ ఫెయిల్ అయిపోయింది. 1905లో రష్యా మీద జపాన్ యుద్ధం చేసింది. 1 రోజులో నేవీని అంతా చంపేసింది. పశ్చిమ అదే తూర్పు రష్యాలో. అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది జపాన్, జర్మనీ. ఇలాగా రష్యా కూడా గెలవలేదు. సో రష్యా చాలాసార్లు ఓడించారు. సో రష్యాకి పెద్ద దేశం ఉన్నారు, విశేషమైన సైజు ఉన్నారు. భారతదేశానికంటే
ఒక 30 సంవత్సరాల క్రితం ఒక 15 సార్లు 14 సైజు రష్యా. అది కొద్దిగా తగ్గిపోయింది. పుతిన్ ఇంకా అవన్నీ కళలు కంటున్నాడు, నేను రష్యన్ ఎంపరర్ లాంటి వాడిని, సరుకులన్నీ మళ్ళీ మన దేశాల నుంచి వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నాను, పిచ్చి ఇంజక్షన్స్లో పడిపోయాయి. తగ్గలేని పరిస్థితికి వచ్చాయి. తగ్గలేదు. తగ్గితే అతను తీసేస్తారా? ఈ ఒకరేం తగ్గలేదు. ఈ మధ్యవర్తులు ఎవరు లేరు. సో మనం ఎదురు చూడవలసింది ఏంటంటే, ఎవరైనా ఇంటర్వ్యూ అవుతారా? డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా ఏదో నోబెల్ ప్రైజ్ వస్తుందని ఇంటర్వ్యూ అవుతారా? అదే మనం ఎదురు చూడాలి. ఇంకెవరు చేసేది ఎవరు లేరు ఇంటర్వ్యూలో. చైనా చాలా ఆనందపడుతుంది, రష్యా తగ్గిపోయింది, రష్యాతో రెచ్చగొట్టింది యుద్ధానికి వెళ్ళమని. వెళ్ళాక ఇలా రష్యా తగ్గిపోవడం చైనాకి మంచిది. రష్యా వాళ్ళ సరుకులు అంతా చౌకగా అమ్ముకోవాలి, కరెక్ట్గా ఉండరు. ఆ చైనీస్ ఆలోచన బయట ఏమన్నా ఫ్యాక్టర్ ఏమైపోయిందంటే, కొంతమందికి యుద్ధం సాగుతూ ఉండటం కావాలి, యుద్ధం కావాలి అనకపోయినా. సో ఎలాగాగుతుంది? డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ చేస్తాడా? రష్యా చేతులు ఎత్తేస్తారా? రష్యన్ సోల్జర్లు 20,000 మందో 40,000 మందో సరెండర్ చేసేస్తారా రేపు మాకు? సరెండర్ చేస్తే అలా చేస్తే ఏమన్నా అవుతారు. కానీ సరెండర్ చేసే కొద్ది పుటిన్ అంటున్నాడు, నేను కెమికల్ వార్ఫేర్ చేస్తావు, యాటమ్ బాంబ్స్ వాడతా. సో అది ఆయన ఒక లెవెల్కి తీసుకెళ్తున్నాడు. చాలా ప్రాబ్లమాటిక్ వార్ అయిపోయింది యుక్రెయిన్ రష్యా వార్. సార్, ఈ బయోవార్ ఆరోపణలు కూడా మాస్కో చాలా కేటగరికల్లీ డినై చేస్తున్నప్పుడు కూడాను గతంలో ఆరోపించింది యుక్రెయిన్లో అమెరికా బయో ల్యాబ్స్ నడుపుతోంది అని చెప్పేసి ఆరోపించింది. ఇప్పుడు దీనికోసమనే రష్యాపై వస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టడానికి, తనపై ఉన్నటువంటి మచ్చను తుడిపేసుకోవడానికి చేస్తున్నటువంటి కౌంటర్ స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారు. మ్యాజికల్ స్ట్రాటజీ. ఇప్పుడైతే కన్వెన్షనల్ వార్, సైనికులతో రష్యా గెలవలేకపోతుందో, అంత పెద్ద దేశం ఉంది, ఉక్రెయిన్ మీద అంత సైన్యాలు ఉండి, అన్ని ట్యాంక్స్ ఉండి, ప్లేన్లు ఉండి, డబ్బు ఉండి, కొత్త విధానాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేదో అమెరికన్ దెబ్బ కొడతాను కాదు, వాళ్ళ సర్వైవల్, ఆ గవర్నమెంట్ సర్వైవల్ కోసం ఇవన్నీ ట్రై చేస్తున్నారు. ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అవ్వేది రేపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అవ్వచ్చు, పాకిస్తాన్ ఇండియాలో యుద్ధంలో అవ్వచ్చు. ఎందుకంటే ఈ బార్ ఎంతవరకు వెళ్ళొచ్చు యుద్ధానికి అని పెరిగిపోయినా, రోజుకి 1000 మంది ఒక్కో సైజు చచ్చిపోతున్నా ఎవరు పట్టించుకోలేరంటే ఇక మనం ఏం చెప్తాం? వారు ఎంతవరకు వెళ్ళిపోయింది? చాలామంది భారతీయులు అర్థం చేసుకోరు. వారు మన మీదే వస్తుంది, మన మీద పోటీ చేయాలని చైనా పాకిస్తాన్ చేస్తున్నారు. మనం కోరట్లేదు, కానీ చాలా సీరియస్ పరిణామాలు మనకు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వకపోతే వాళ్ళు కొట్టేస్తారు. ప్రిపేర్ రెడీగా అస్తమానం రెడీగా ఉండటం చాలా ఖర్చు అయిపోయింది. ఇది మన భారతదేశం కూడా యుద్ధం కనపడట్లేదు, కానీ యుద్ధంలో ఉన్నాం. 1960 రోజుల నుంచి ఫుల్ యుద్ధంతో ఉన్నాం చైనాతో. చైనా ఇతరులతో చేస్తుంది యుద్ధం. సో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవాళ రష్యా యుక్రెయిన్ నుంచి భారతదేశం ఎలా మేనేజ్ చేసుకోవాలి మన మీద పడిన. ఇతర దేశాలు మనం వీక్గా ఉన్నామంటే పడతాం తప్పదు. మనం ఏం చేయాలి, మనకి ఏ స్ట్రాటజీ ఉండాలి, ఏ డాక్టర్ అంటే ఏ సిద్ధాంతం ఉండాలి, చాలా ఆలోచన కావాలి. మన ప్రభుత్వం చేస్తున్నారు అని మనం భావిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.